బి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బి న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం బైపాస్ బ్రాందీ షాపుల వద్ద ఇష్టారాజ్యంగా ప్రధాన రహదారిని ఆనుకొని వాహనాలను నిలుపుదల చేసినప్పటికీ కూడా పోలీసులు చూసి చూడనట్టు అంటనట్టు ఉండడంలో మర్మం ఏంటి అంటూ పలువురు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా బీట్ అధికారులు, బీట్ పోలీసు వారికి తగు సూచనలు ఇచ్చి వాహనాలు నిలుపుదల చేస్తున్న వాహనదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం బైపాస్ బ్రాందీ షాపుల వద్ద ఇష్టారాజ్యంగా ప్రధాన రహదారిని ఆనుకొని వాహనాలను నిలుపుదల చేసినప్పటికీ కూడా పోలీసులు చూసి చూడనట్టు అంటనట్టు ఉండడంలో మర్మం ఏంటి అంటూ పలువురు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా బీట్ అధికారులు, బీట్ పోలీసు వారికి తగు సూచనలు ఇచ్చి వాహనాలు నిలుపుదల చేస్తున్న వాహనదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. पार्किंग प्लेस కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి గ్రామం సీతారామపురం గ్రామ దేవత శ్రీ శ్రీ మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా ఆదివారం అంకురార్పణ కార్యక్రమం, విశేష పూజలు అతి వైభవంగా జరిగాయి. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి గ్రామం సీతారామపురం గ్రామ దేవత శ్రీ శ్రీ మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా ఆదివారం అంకురార్పణ కార్యక్రమం, విశేష పూజలు అతి వైభవంగా జరిగాయి. అనంతరం అమ్మవారిని అతి వైభవంగా అలంకరించి బాణాసంచా కాల్పులతో, గరగ నృత్యాలతో ఊరేగింపుగా త్రోడుకొని వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు, పెద్దలు, యువకులు, మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కోరంగి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామ దేవత శ్రీ పరదేశమ్మ వారి తీర్థ మహోత్సవాలు కనుల పండుగగా జరిగింది. గరగ నృత్యాలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పరదేశమ్మ వారిని అమ్మవారింటి నుండి అత్తవారింటికి సాగనంపారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామ దేవత శ్రీ పరదేశమ్మ వారి తీర్థ మహోత్సవాలు కనుల పండుగగా జరిగింది. గరగ నృత్యాలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పరదేశమ్మ వారిని అమ్మవారింటి నుండి అత్తవారింటికి సాగనంపారు. అనంతరం అమ్మవారికి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. తాళ్లరేవు పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రావాలి.
వెళ్ళండమ్మా దర్శనం చేసుకు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి గ్రామం పాత కోరంగి గ్రామానికి చెందిన సీనియర్ టీడీపీ నాయకులు వెంటపల్లి చంద్రమౌళి మృతి చెందారు. ఆదివారం ఎంపీ హరీష్ మాథూర్ బాలయోగి చంద్రమౌళి కుటుంబ సభ్యులను పరామర్శించి చంద్రమౌళి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి గ్రామం పాత కోరంగి గ్రామానికి చెందిన సీనియర్ టీడీపీ నాయకులు వెంటపల్లి చంద్రమౌళి మృతి చెందారు. ఆదివారం ఎంపీ హరీష్ మాథూర్ బాలయోగి చంద్రమౌళి కుటుంబ సభ్యులను పరామర్శించి చంద్రమౌళి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్స్తూ పార్టీ పరంగా చంద్రమౌళిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చెల్లి అశోక్, టేకుమూడి లక్ష్మణరావు, జక్కల ప్రసాద్ బాబు పాల్గొన్నారు. అనంతరం గోవలంక, చిన్న గోవలంక గ్రామాల్లో మృతి చెందిన పలువురు కుటుంబాలను పరామర్శించారు. వీరి వెంట పొన్నమండ రామలక్ష్మి, రాళ్ల చక్రవర్తి, మోపూరి వెంకటేశ్వరరావు, సబ్బతి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. బళ్ళ ఇల్లు పెట్టండి. పెళ్ళికి వెళ్తారంట బాగోదు. కష్ట బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం వెదురుపాక విజయదుర్గా పీఠం 52వ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఉదయం జ్యోతి ప్రజ్వలనతో ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు కొల్హాపూరిలో వేంచేసి ఉన్న మహాలక్ష్మి అమ్మవారి ఉత్సవమూర్తికి తిరుమంజ అర్చన హోమం నిర్వహించారు. సాయంత్రం తిరుత్తని పండితులచే శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం జరిపించారు. ఈ కార్యక్రమాల్లో అన్నవరం దేవస్థానం పాలక మండలి అధ్యక్షులు ఐవి రోహిత్ కుమార్, ఇన్ఛార్జ్ ఈవో డి రమేష్ బాబు, దేవస్థానం పాలక మండలి మాజీ సభ్యులు కందర్ప హనుమాన్ పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి, పాత కోరంగి గ్రామాలను కలుపుతూ రోప్ వంతెనను ఎంపీ హరీష్ బాలయోగి పరిశీలించారు. ఆ గ్రామస్తులు బాలయోగితో మాట్లాడుతూ వంతెనను ఆధునీకరణ చేసి మరింత ప్రతిష్టవంతంగా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పొన్నమండి రామలక్ష్మి, ఉంగరాల సూరిబాబు, వినోద్ రాజు, బాలరాజు, కోడూరి ఆదినారాయణ చౌదరి, దాసరి వేణుగోపాల్, పోతురాజు, ఆనందరావు, ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు. జిల్లా కాజులూరు మండలం కోలంక గ్రామంలో వెలిసియున్న శ్రీ ఉమా సోమేశ్వర స్వామివారి ఆలయంలో ప్రముఖ ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా కాజులూరు మండలం కోలంక గ్రామంలో వెలిసియున్న శ్రీ ఉమా సోమేశ్వర స్వామివారి ఆలయంలో ప్రముఖ ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అష్ట సోమేశ్వర దర్శనాలలో మొదటగా ఇక్కడ దర్శించుకుని వెళ్లడం ఈ ఆలయ ప్రత్యేకతను తెలిపారు. త్రేతాయుగంలో చంద్రుడు ఈ ఆలయంలో శివలింగాన్ని ప్రతిష్ఠించారని పురాణాలు చెబుతున్నాయి. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. సమింద్రమౌతోహనామహేయో గోదిఘ్నరదికస్వరిత్యః
తీయించేయండి సీకల సేవ ఉండదు విసర్కలంటే అదే తీయించేయండి బాగుండదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఇటీవల కలకత్తాలో మైనార్టీలను అత్యాచారం హత్యలు నిరసిస్తూ ముమ్మిడివరంలో కోనసీమ జిల్లా ప్రభుత్వ వైద్యుల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ డిఎంఎన్హెచ్ఓ కార్యాలయం నుండి ముమ్మిడివరం ప్రధాన రహదారిపై ర్యాలీ కొనసాగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఇటీవల కలకత్తాలో మైనార్టీలను అత్యాచారం హత్యలు నిరసిస్తూ ముమ్మిడివరంలో కోనసీమ జిల్లా ప్రభుత్వ వైద్యుల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ డిఎంఎన్హెచ్ఓ కార్యాలయం నుండి ముమ్మిడివరం ప్రధాన రహదారిపై ర్యాలీ కొనసాగింది. దోషులను బహిరంగంగా ఉరితీయాలని, మరో నిర్భయ కేసుగా తీసుకుని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ కొనసాగింది. మహిళలపై దాడులు మహిళలపై దాడులు మహిళలపై దాడులు మహిళలపై దాడులు మహిళలపై దాడులు పూర్తిగా నశించాలి మహిళలపై దాడులు పూర్తిగా నశించాలి మహిళలపై దాడులు పూర్తిగా నశించాలి we want justice we want justice justice we want justice we want justice we want justice మహిళలపై దాడులు పూర్తిగా నశించాలి మహిళలపై దాడులు పూర్తిగా నశించాలి no safety no safety no safety No duty, no service, no security, no service, no safety, no duty. Magalam. Justice. We want justice. We want justice. We want justice. We want justice. Magalam. 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 We want justice. We want justice. We want justice. We want justice. No safety. No safety. No safety. No safety. We want justice. No safety. No safety. Magalam. 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 కలకత్తాలో జరిగిన దారుణ ఘటనకి నిరసనగా దేశవ్యాప్తంగా ఈరోజు ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి పిలుపు మేరకు ఈరోజు ఉదయం నుంచి రేపు ఉదయం వరకు కూడా కంప్లీట్ మెడికల్ బంద్ నిర్వహించడం జరుగుతుందండి. అది ప్రైవేట్ గవర్నమెంట్ కూడా ఓన్లీ ఎమర్జెన్సీ సర్వీసెస్ మాత్రమే ఈరోజు చేసి ఉన్నాము. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మెయిన్గా వర్కింగ్ ప్లేసెస్లో ఉమెన్ సేఫ్టీ గురించి మనము ప్రధానంగా గళమెత్తుదామని మేము అనుకుంటున్నామండి. ఇప్పుడు చూస్తుంటే మనకి ఉమెన్ రిజర్వేషన్ కూడా పెరిగిన తర్వాత ఉమెన్ వర్కింగ్ అనేది చాలా ఎక్కువైంది. వర్కింగ్ ప్లేసెస్లో సేఫ్టీ అనేది మెయిన్ ప్రభుత్వాల ఒక బాధ్యత.
దాని గురించి మేము కంపల్సరీగా వర్కింగ్ ప్లేస్లో ఉమెన్స్ సేఫ్టీ గురించి ఎక్కువగా నిరసన తెలియజేస్తున్నాం. మెయిన్గా ఈరోజు పొద్దుట మేము ఆర్డీఓకి ప్రతి మండల ఆఫీసులోనూ అలాగే ఆర్డీఓ ఆఫీసులోనూ మేము నిరసన తెలియజేసి మా వినతి పత్రాలు ఇచ్చాం. అలాగే ఈవినింగ్ క్యాండిల్ ర్యాలీ చేయాలి దీనికి అని మేమందరం అనుకున్నామండి. మేమే కాదు, అందరూ కూడా, డాక్టర్సే కాదండి, ప్రజలందరూ కూడా దీన్ని ఒక ఉద్యమంలా తీసుకుని ముందుకెళ్ళి మన గవర్నమెంట్ తరఫున అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీనికి తగిన న్యాయాలు జరగాలి, అలాగే దీనికి తగిన చట్టాలు జరగాలి. ఏదైతే వర్కింగ్ ప్లేస్లో ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు వాళ్ళని పనిష్ చేయడానికి కఠినమైన చట్టాలు తీసుకురావాలి అనేది మెయిన్గా మేము కోరుకునే జస్టిస్ అండి. థ్యాంక్ యూ. ఆర్జీ కార్ కోల్కతా మెడికల్ కాలేజ్లో జరిగినటువంటి ఒక దుస్థితి, అది సమాజం కూడా సిగ్గుతో తలదించుకునేటువంటి స్థితి అండి. అక్కడ ఒక మెడికల్ కాలేజ్లో పనిచేస్తున్నటువంటి సెకండ్ ఇయర్ పీజీని 36 గంటలు కష్టపడి శ్రమించి ఆ తర్వాత కాసేపు నిద్రపోదామని చెప్పి వెళ్ళి పడుకున్న ఒక మెడికల్ ఆఫీసర్ని, ఒక డాక్టర్ గారిని దారుణంగా రేప్ చేసి చంపేయడం జరిగింది. దీని నిరసనగా ఇండియా వైడ్ నిరసనలు తెలియజేస్తున్నారు. ఆ నిరసనలో భాగంగానే మేము కూడా ఏపీపీహెచ్సిడిఏ తరఫున, ఆంధ్రప్రదేశ్ పిహెచ్సి డాక్టర్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు మార్నింగ్ ఎవ్రీ మండలంలో కూడా మేము ర్యాలీ చేయడం జరిగింది. అలాగే ఈరోజు డిఎంహెచ్ఓ ఆఫీస్కి పిహెచ్సి మెడికల్ ఆఫీసర్స్ అందరూ కూడా వచ్చి ఒక క్యాండిల్ ర్యాలీ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే మనం ఏమైపోతున్నాం, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అర్థం కావట్లేదు. 78 సంవత్సరాల మన స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా సరే ఆడవాళ్ళకి కనీస భద్రత కల్పించలేకపోతున్నాం. ఆ భద్రత కల్పించడంలో అన్ని ప్రభుత్వాలు కూడా ఫెయిల్ అయినాయి. మేము ఈరోజు ఇక్కడ నుంచి అడిగేది ఒకటే, నో సేఫ్టీ నో వర్క్ అన్న నిర్ధారణాన్ని తీసుకెళ్తూ మాకంటూ మా భద్రత కోసం, మా ఆడవాళ్ళ కోసం, మా ఆడవాళ్ళ భద్రత కోసం ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి సరైన చట్టాలు అవి తీసుకురావాలి. ఎందుకంటే చాలా దాడులు జరిగాయి, చాలా రకాల దాడులు జరిగినా సరే ఇవి రోజు రోజుకి పెరుగుతున్నాయి, కానీ ఎక్కడా కూడా తగ్గట్లేదు. దీంట్లో ఎటువంటి మార్పులు రావట్లేదు. ఈ మార్పులు రావాలి అంటే ప్రభుత్వాలు చాలా కఠినమైన శిక్షలు చేయాలి. అలా దారుణంగా ఎవరైతే బిహేవ్ చేశారో మేము అడిగేదంతా ఒకటే, ఆ నిందితుల్ని ఎవరిని సరైన వాళ్ళని పట్టుకొని వాళ్ళందరినీ కూడా నడి రోడ్డు మీద ఉరి తీస్తే కానీ మేము ఇక్కడ నుంచి కదలం అన్నట్టు మేము ప్రతి ఒక్క డాక్టర్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మాకు న్యాయం కావాలి, న్యాయ పోరాటం కోసం మేము ఇక్కడికి వచ్చాం. అక్కడ ఇంత జరుగుతున్నా ఎక్కడ కూడా ఎవరు కూడా మాట్లాడలేదు. అది ఇంకా దారుణంగా ఉంది. నిర్భయ కేసులో ఎలా అయితే స్పందించామో నేను జనాలకు కూడా అలాగే పిలుస్తున్నాం. ఇది నిర్భయ 2 కేసు లాంటిదమ్మా. మీరందరూ కూడా మాట్లాడాలి, మీరందరూ కూడా చర్చించాలి, ఆడవాళ్ళకు భద్రత మనం కల్పించాలి. ఇది మన బాధ్యత. ఇప్పుడిప్పుడే ఆడవాళ్ళు బయటకు వచ్చి డాక్టర్లు, ఇంజనీర్లు అవుతున్నారు, చదువుతున్నారు. ఇంతకుముందు ఆడవాళ్ళు రోడ్డు మీదకి వెళ్తే తప్పన్నారు, అర్ధరాత్రి 12ంటికి తిరిగితే రేపులు అవుతాయి అన్నారు. ఇప్పుడు ఆడవాళ్ళు డ్యూటీ చేస్తున్నా సరే వాళ్ళు డ్యూటీ చేస్తున్న ప్లేస్లోనే వాళ్ళకి భద్రత కల్పించకపోతే ఎక్కడికి వెళ్తుంది భారతదేశం, ఏమవుతుంది భారతదేశం? అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆడవాళ్ళని సంరక్షించే బాధ్యత మనందరిది. వాళ్ళకి కావాల్సిన సురక్షితమైన భారతదేశాన్ని మనం అందించాలి. ఇది మన చేతుల్లో ఉంది. మనం అందరూ కూడా దానికి కలిసికట్టుగా నడవాలి. ఈ దాష్టికానికి మన వంతు గొంతు కలిపి మనం ఈ ప్రొటెక్షన్, ఈ కొత్త చట్టాలను తీసుకురావాలి. ఆ కొత్త చట్టాలను తీసుకొచ్చి ఈ ఆడవాళ్ళకి భరోసాగా ప్రభుత్వాలు నుంచోవాలని మనం చేసుకుంటున్నాను. గోదావరి జిల్లా బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో పొలంలో గుళికలు పిచికారీ చేస్తున్న 8 మంది రైతులు అస్వస్థతకు గురయ్యారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో పొలంలో గుళికలు పిచికారీ చేస్తున్న 8 మంది రైతులు అస్వస్థతకు గురయ్యారు. తక్షణమే వారిని స్థానిక అనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించగా వైద్యులు ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. సంఘటన తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి రైతులను పరామర్శించారు. అనంతరం వైద్యులతో మాట్లాడుతూ రైతుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మంచిగా ఏంటి పులుసు ఉందా మామూలుగా ఉందా? మంచి లేబరు అమ్మడు అక్కడ పెట్టుకున్నా
కూడా డెలివరీ ఎప్పుడు అప్పుడు కూడా డబ్బా తెచ్చారా మీరు ఏమైనా కంపెనీ ఏ కంపెనీ ఏంటా అన్నది మిమ్మల్ని ఎవరు ఇచ్చారు ఉన్నాడు వచ్చాడు పెట్టి తీయండి పక్కది నమస్కారం. ఈరోజు బెక్కువోలు మండలం పందలపాక గ్రామంలో శ్రీధర్ నారాయణ రెడ్డి అనే రైతు పొలంలో కూలీలు గుళికలు చల్లడం జరిగింది, క్రిమిసంహారక మందులు. దాదాపు 9 మంది వారు ఈ కార్యక్రమానికి రావడం, వారు మొదటి గంటలోనే ఒక్కొక్కరు 1 ఎకరం ఈ క్రిమిసంహారక మందుని చల్లడం జరిగింది. దాదాపు వారు 15 ఎకరాలు చల్లడం కోసం వారు రావడం, 9 ఎకరాలు పూర్తి చేసి ఒక మజ్జిగ ఆ కూలీల్లోనే మేస్త్రి ఎవరైతే ఉన్నారో వారు తీసుకొచ్చిన మజ్జిగని అందరూ సేవించారు. సేవించిన తర్వాత వారిలో ఒక విధమైన ఆందోళన, గాబరా, కాన్షియస్నెస్ లాగిన పరిస్థితి రావడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో రైతు వెంటనే అబ్జర్వ్ చేసి 108 పిలిపించి అనపర్తి ఏరియా ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ వీళ్ళందరూ డాక్టర్స్ అందరూ పేషెంట్లు వచ్చేటప్పటికే అలర్ట్గా ఉండి వారికి చికిత్స మొదలుపెట్టడం జరిగింది. అందరూ అటెండ్ అయ్యారు. ఆల్మోస్ట్ అందరి పరిస్థితి నిలకడగానే ఉంది, ఎటువంటి ఆందోళనకరమైన పరిస్థితి లేదు. రైతు కూడా ఇక్కడికి వచ్చి వెంటనే వాళ్ళ గురించి శ్రద్ధ తీసుకోవడం జరిగింది. ఎప్పుడు రెగ్యులర్గా ఈ రైతు పొలంలోకి వాళ్ళు కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇది డాక్టర్స్ కూడా 2 సంశయాలు ఉన్నాయి. గుళికల వల్ల వచ్చిందా, మజ్జిగ ఏదైనా 2 రోజులు 3 రోజులు క్రితం పులిసి దానివల్ల ఇటువంటి పరిస్థితి వచ్చిందా అనేది వారు కూడా చెక్ చేస్తూ ఉన్నారు. అందరికీ ఇప్పటికే మరి వైద్య చికిత్స మొదలుపెట్టారు. ఇప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కూడా కంప్లీట్ చేసి ఏదైనా సమస్య ఉంటే తక్షణమే అటెండ్ అవ్వడానికి డాక్టర్స్ అందరికీ అలర్ట్గా ఉన్నారు. ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదు. మరి ఇక్కడ పరిస్థితులను గమనించిన తర్వాత ఈ ట్రీట్మెంట్ని బట్టి అవసరమైన ఏదైనా అనిపిస్తే కాకినాడ కానీ రాజమండ్రి కానీ పంపించి మెరుగైన వైద్య చికిత్స అందించడం కోసం కూడా ఎటువంటి చర్యలైనా తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ అంత అవసరం కనిపించట్లేదు. ఇప్పుడు 9 మంది పేషెంట్లతో నేను కూడా మాట్లాడటం జరిగింది డాక్టర్లతో పాటు. వాళ్ళు నిలకడగా ఉన్నారు. కొద్దిగా ఆందోళనగా కొద్ది మంది మాత్రము కొద్ది బీపీ హై సైడ్ ఉంది. ఏదైనా పెద్దగా ఆందోళన చెందాల్సిన పర్లేదు. 9 కూడా నిలకడగా ఉన్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా వారి ఆరోగ్యం పరిరక్షించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలంలోని తూరంగి, ఇంద్రపాలెం, చీడిగ, రమణయ్యపేట, వలసపాకల, వాకలపూడి గ్రామాలను కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనమైనా చేయండి, లేదంటే మా పంచాయతీలకు ఎన్నికలైనా నిర్వహించండి అంటూ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీని కోరిన 6 గ్రామాలకు చెందిన మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలంలోని తూరంగి, ఇంద్రపాలెం, చీడిగ, రమణయ్యపేట, వలసపాకల, వాకలపూడి గ్రామాలను కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనమైనా చేయండి, లేదంటే మా పంచాయతీలకు ఎన్నికలైనా నిర్వహించండి అంటూ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీని కోరిన 6 గ్రామాలకు చెందిన మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు. ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని ఒక రిక్వెస్ట్. అలాగే ఉపాధి హామీ పథకం టౌన్లో లేదండి, పల్లెటూరులో ఉందండి. మనం కోరేది ఏంటంటే ఈ ఉపాధి హామీ పథకానికి ప్రత్యేకంగా గ్యారెంటీ ఉండేదని కలెక్టర్ గారితో మాట్లాడి ఆ తర్వాత ఎలక్షన్స్ వచ్చాయి. అప్పుడు కొంతమంది స్టేకి వెళ్ళారు. స్టేకి ఎందుకు వెళ్ళారు? ఎవరు వేయించారు? ప్రజాప్రతినిధులు వేశారా? ప్రజలు వేశారా?
ఇందులో ఎవరు కావాలా అందరూ కావాలి. చేయించారా? స్టే వెకేట్ చేయకుండా జీవన్ మీరు చేయగలరు. 2015 అక్టోబర్ 18వ ఎందుకంటే ఇంచుమించు అందరూ ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఏదో 45 రాకపోతే అందరూ ఉన్నారు. ప్రధాన పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీకి ఇద్దరు కోఆర్డినేటర్లు ఉన్నారు. వాళ్ళిద్దరితో కూడా సంతకం పెట్టి ఇచ్చేస్తే నేను ప్రొసీడ్ అవును. ఆటోమేటిక్గా స్టార్ట్ చేసే అంతా కూర్చుంటాను. రద్దు చేస్తూ అదే డేట్ ఒక ఆర్డినెన్స్ ఇచ్చేస్తారు. ఏమనంటే ఫ్రమ్ దిస్ స్టేట్ ఆన్వర్డ్స్ దీస్ ఎస్టల్ పంచాయత్ ఏరియాస్ ఆర్ విల్ బి బెస్ట్ అండర్ ది కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చేస్తారు. అంటే అర్థం ఏంటి? ఇట్స్ ఆర్డినెన్స్ డీల్ ఫ్రమ్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జీవీఎన్ నరసింహన్ ఉమ్మడి రాష్ట్రం నుంచి సార్. ఇది సార్ మీ వర్కులు చేసి చెప్పండి. మాకు ఆల్రెడీ ప్రయాణం చేయాలి. ఇది ఎన్ని రోజులు పడుతుంది దాంతో మీరు ప్రయాణం చేయాలి. ఇక్కడ కమిషనర్తో మాట్లాడినా, డిపిఓతో మాట్లాడినా, కలెక్టర్తో మాట్లాడినా, అక్కడ కమిషనర్తో మాట్లాడినా, మీరు ఒక 100 మంది వెళ్ళాం కరెక్ట్గా. మీరు ఒక కమిటీ వేసుకుంటే 2 గ్రామాల కమిటీ ఒకటి చేసుకుని కొంచెం వాయిస్ ఉన్న వాళ్ళు, సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు, ఊర్లో మోటర్గా పెద్ద మనుషులు ఉంటారు. సబ్జెక్ట్ ఉన్న ఈ సబ్జెక్ట్ ఉన్నవాడు ఊర్లో పని చేయకపోవచ్చు, కానీ సబ్జెక్ట్ వెళ్ళిపోతారు. అర్థం నాయకుడు ఇతర నాయకుడు అనుకుంటే చెప్తున్నాను నేను. అందరూ అవసరమే. కాకపోతే దఫాలధారిగా మారండి అంతే తప్ప. మీదే వచ్చి కూడా మారుతారు మనుషులు. గవర్నర్ 2 కార్లు వెళ్ళి వచ్చేస్తుండొచ్చు. 2 సార్లు తిరిగితే పట్టుకున్న బయలు ఇది ఒకటిలాగా పెద్ద సైజ్ వచ్చేసింది. ఓకే సార్. అందరికీ ఇవాళ మాజీ ప్రజాప్రతినిధులు, జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ, వివిధ హోదాల్లో పనిచేసినటువంటి నాయకులు, అన్ని పార్టీలకు చెందినటువంటి నాయకులు ఇవాళ సమావేశం అవ్వడం జరిగింది. విలీన గ్రామాల్లో 13 సంవత్సరాల నుంచి ఎన్నికలు జరగలేదు. అటు కార్పొరేషన్లోనే జరగలేదు, ఇటు పంచాయతీలోనే ఉండాలి. దానివల్ల అనేక రకాలైన ఇబ్బందులు గురవుతాయి. ఇందులో ప్రధానమైన ఇబ్బంది ఏంటంటే కొన్ని స్కీమ్స్ ఏదైతే గ్రామీణాభివృద్ధికి ఉన్నాయో అవి ఇంప్లిమెంట్ అవ్వలేకపోతున్నాయి ఇక్కడ. అలాగని చెప్పి పట్టణాల నుంచి ఎటువంటి సౌకర్యాలు అందుకోలేకపోతా ఉన్నారు. దాని మీద ఏంటంటే ప్రజల్లో అయితే భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. ఒకరు ట్యాక్స్ల గురించి ఒకరి గురించి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ ఇక్కడ కావాల్సింది ఏదో ఒకటి జరగాలి. దానికి వీరందరూ వచ్చి వాళ్ళు నన్ను అడిగిన సమయంలో నేను ఒకటే చెప్తా ఉన్నాను. అఖిలపక్షంగా ఇది ప్రజా సమస్య, అందరి సమస్య. ఇది ఒక పార్టీ సమస్య. ఇవాళ అధికారంలో మనం ఉన్నాం, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అధికారంలో ఉన్నాం కాబట్టి సత్యబాబు గారు, బాబీ గారు, నేను వచ్చి దీన్ని మీద ఒక ఆలోచన చేస్తాం ఖచ్చితంగా. ఈ లోపల మీరు మిమ్మల్ని కోరేది ఏంటంటే ప్రజాప్రతినిధులు, నేను ఏదైతే ఇప్పుడు మాజీ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వీరందరినీ నేను కోరేది ఏంటంటే దీని మీద ఒక 6 కోర్టు కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఆ కోర్టు కేసులు ఎవరు వేయలేదు. మనలో రోజు మనతో పాటు తిరిగే వాళ్ళు మనలో వాళ్ళే వేసారు. వాళ్ళు కూడా వేరే ఉద్దేశాలతో ఏమీ లేదు. ఒక్కొక్కరికి ఒక ఉద్దేశం ఒకరికి కలపాలన్నా ఏదో తేల్చమని, ఎన్నికలు లేకుండా, ప్రజాప్రతినిధులు లేకుండా చాలా ప్రత్యేక అధికారుల యొక్క పాలనలో సాగుతూ ఉంటే ప్రత్యేక అధికారులు ప్రజా సమస్యల మీద వాళ్ళకి ఏం దృష్టి ఉంటుంది ఉండదు. కాబట్టి పెట్టాలని ఉద్దేశంతో పెట్టారు. 6గురిని సమన్వయపరుచుకుని పూచి ఈ కమిటీ తీసుకుంటుంది. మేమైతే మున్సిపల్ కమిషనర్ గారితో, డిపిఓ గారితో ముందు అసలు ఏంటి ప్రతిబంధకాలున్నా, ఏంటి అడ్డులు ఉన్నాయన్నది ఒకటి తెలుసుకుని ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని కలిసి నా గోడు వెలబుచ్చుకుని ఎన్నికలు అయితే జరగాల ముందు. మీరు కార్పొరేషన్లో వెళ్తే చాలా మంచిది.
లేదా మా ఇండిపెండెంట్గా మాకు ఎన్నికలు జరపండి లేదా చట్టం చెప్తుందని చెప్తా ఉన్నారు. చట్ట ప్రకారం పంచాయతీలకు తయారై వాళ్ళు తీర్మానం చేయాలన్నారు, అంతేనండి అని చెప్తా ఉన్నారు. కానీ అలాగా మరి ఆ వార్డులకు పంచాయతీలు తయారై ఆ 2 వార్డులు కలపలేదు కదా, కాబట్టి పని చేయకపోవచ్చు. కాబట్టి ప్రభుత్వం చేయాలనుకుంటే చేసేయచ్చు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పెద్ద ఎత్తున ఈ పోరాటం అయితే ఇవాళ నుంచే మొదలు పెడతా ఉన్నాం. ఇవాళ నుంచే ప్రతి ఒక్కరూ కూడా దీని మీద శ్రద్ధ పెట్టవలసిందిగా మేము అందరికీ కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా మంచినీరు విషయంలో ప్రప్రథమంగా మంచినీరు విషయంలో క్వాలిటీ ఆఫ్ వాటర్ ఇవ్వలేకపోతా ఉన్నాం. ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నాం దాని మీద ఆర్డబ్ల్యూఎస్ వరకు కూర్చుంటే క్లోరినేషన్ చేసి అక్కడ ఏదైతే క్లోరినేషన్ చేసి అక్కడ చెక్ చేస్తే మటుకు వాటర్ బ్రహ్మాండంగా ప్యూరిఫైడ్ వాటర్, కానీ మన ఇంటి దగ్గర చేరేసరికి మురికి వాటర్ వచ్చేస్తుంది. అంటే ఈ లీకేజ్ ఆఫ్ పైప్స్, లీకేజ్ ఆఫ్ ఇప్పుడు 70లో 80లో వేసేటువంటి పైప్ లైన్లు, ఈ డ్రైన్లు వచ్చి దీంట్లోకి వెళ్ళడం, అదే ఇలాంటి మౌలిక సదుపాయాలు అన్నీ కావాలి అంటే మున్సిపాలిటీలో కలపవలసి వస్తుంది. కలిపితే బాగుంటుందని చెప్పి నా ఆలోచన. కానీ ప్రజలు ఏ ఆలోచిస్తారో ఆ ప్రజల ఆలోచన కూడా పరిగణలోకి తీసుకుని మేము ముందు రాబోయే 6 రోజుల్లో ఈ కార్యక్రమం మీద ముందుకెళ్తామని కాకినాడ జిల్లా కాజులూరు మండలం కాజులూరులో భారతరత్న మాజీ ప్రధాని బీజేపీ వ్యవస్థాపకులు అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. కాకినాడ జిల్లా కాజులూరు మండలం కాజులూరులో భారతరత్న మాజీ ప్రధాని బీజేపీ వ్యవస్థాపకులు అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కాజులూరు గ్రామంలో కాజులూరు మండల బీజేపీ అధ్యక్షులు సలాది వీరబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని అనపర్తి నియోజకవర్గం శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ సోము వీర్రాజు విగ్రహ ఆవిష్కరణ చేశారు. అనంతరం పార్టీ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వేమ రామచంద్రపురం, నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ వెంకటనారాయణ, కోనసీమ జిల్లా బీజేపీ అధ్యక్షులు దొరబాబు, ఎన్డీఏ కూటమి నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పార్టీ స్థాపకులకు వారి యొక్క చిత్రపటాలకు పూల మాలాకృతులు చేస్తున్నారు పెద్దలందరూ కలిసి. ఇది శుభతరుణం. కాజులూరు గ్రామంలో జరుగుతున్న అతి గొప్ప పండుగ. ఈ పండుగ కార్యక్రమానికి విచ్చేసిన అతిరథ మహారథులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా. ఆయన గురించి దొరబాబు గారిని అడిగినప్పుడు ఆయన ఒక సాధారణ కార్మికుడని మాత్రం చెప్పడం జరిగింది, భవన నిర్మాణ కార్మికుడని. అటువంటి వ్యక్తి చొరవ తీసుకొని వనరులు సమీకరించుకొని ఇక్కడ వాజ్పేయి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అనేది నిజంగా అందరికీ స్ఫూర్తిదాయకమైన విషయం. నేను ఎప్పుడే వీర్రాజు గారిని అడిగా, తూర్పుగోదావరి జిల్లాలో వాజ్పేయి గారి విగ్రహాలంటే ఒకటి రాజమండ్రి ప్రాంతంలో ఉందన్నారు. ఎక్కడా వాజ్పేయి గారి విగ్రహాలు లేవు. కోటిపల్లిలో కూడా ఉంది. అంటే ముఖ్యంగా రామచంద్రపురం నియోజకవర్గంలోనే 2 విగ్రహాలు ఉన్నాయి తూర్పుగోదావరి జిల్లాలో. మరి ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా వాజ్పేయి గారి వ్యక్తిత్వాన్ని చాటి చెప్పడం కోసం, ఆయన భావజాలాన్ని తెలియజెప్పడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆయన అతి సున్నితమైన మనసులని ఆయన కవితల్లో ఎక్కడ చూసినా జాతీయవాదం, దేశభక్తి పెంపొందించే విధంగా ఆయన కవితలు ఉంటాయి. ఆయన ప్రసంగాలు కూడా ఆ విధంగానే ఉంటాయి. అంతటి దేశభక్తి కలిగి మరి భారతీయ జనసంఘకి అధ్యక్షులుగా పనిచేశారు. తర్వాత భారతీయ జనతా పార్టీకి అధ్యక్షులుగా పనిచేశారు. ఏ హోదాలో ఉన్నా అత్యంత నిరాడంబరంగా ఉండి, ప్రధానమంత్రి హోదాలో కూడా అత్యంత నిరాడంబరంగా ఉన్న వ్యక్తి వాజ్పేయి గారు. అటువంటి వ్యక్తి యొక్క భావజాలాన్ని మనం పుణికిపుచ్చుకోవాలి, వారి స్ఫూర్తిని మనం పుణికిపుచ్చుకోవాలి, వారి బాటలో ప్రతి భారతీయుడు నడవాలి. ఇవాళ ఆ స్ఫూర్తి నింపడం కోసం వీరబాబు గారు చేసిన ప్రయత్నానికి సంపూర్ణంగా ఆయనకి హృదయపూర్వకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి నేను అత్యంత ఇష్టపడే వ్యక్తుల్లో వాజ్పేయి గారి నాయకుల్లో వాజ్పేయి గారి కార్యక్రమంలో ఇవాళ పాల్గొనే అవకాశం కల్పించిన వీరబాబు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి బీ న్యూస్. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.